నమో బుద్ధాయ, నమో ధమ్మాయ, నమో సంఘాయ. మనం బౌద్ధంలో అనేక విషయాల గురించి గతంలో చర్చించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు బౌద్ధ సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. అదే జాతక కథలు. యూట్యూబ్ వీక్షకులారా, జాతక కథల మీద చాలామందికి అనేక సందేహాలు ఉన్నాయి, ఎంతో ప్రేమ కూడా ఉంది. ఈ ప్రపంచంలో జాతక కథల గురించి తెలుసుకోవటం అంటే బౌద్ధ సాహిత్యాన్ని గురించి తెలుసుకోవటమే కాదు, ప్రపంచ చరిత్రను కూడా తెలుసుకోవటం. అలాంటి జాతక కథల పూర్వపరాలలోకి వెళదాం రండి. జాతక కథలు అంటే జన్మలకు సంబంధించిన కథలు అని ఒక అర్థం. జాయతి ఇతి జాతి అంటారు. అంటే జన్మించటం, పుట్టటం, జన్మలకు అంటే పుట్టుకలకు సంబంధించిన కథలు అని అర్థం. ఇది బుద్ధుని యొక్క పూర్వస్థితి అయిన బోధిసత్వుని యొక్క అనేక జన్మలకు సంబంధించిన కథలుగా అందరూ చెప్పుకుంటారు. మనం ఆ బోధిసత్వుడు, ఆ జన్మలకు సంబంధించిన విషయాన్ని తర్వాత మాట్లాడుకుందాం. ముందు మనం అసలు బౌద్ధ సాహిత్య లోకంలో ప్రయాణం చేసే ముందు అసలు ఏమిటి జాతక కథలు అనే విషయాన్ని మాట్లాడుకుంటే, బౌద్ధ సాహిత్యంలో ఉన్న కథారూపమే జాతక కథలు. ఎక్కువ బౌద్ధంలో సందేశాలుగాను, ఉపన్యాసాలుగాను, ధర్మ ప్రబోధాలుగాను బౌద్ధ సాహిత్యం ఉంటుంది. బౌద్ధ సిద్ధాంతం హేతువాద, మానవవాద సిద్ధాంతం కాబట్టి, ఇది గుడ్డిగా నమ్మే దైవకేంద్ర సిద్ధాంతం కాదు కాబట్టి సిద్ధాంత పటిమ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సిద్ధాంతాల్ని తేలికగా అర్థం చేసుకోవటానికి అనేక ప్రక్రియలు ఉంటాయి. అందులో కథా సాహిత్యం ఒకటి. బౌద్ధంలోని బోధిసత్వుని యొక్క సిద్ధాంతాల్ని బోధిసత్వుడుగా ఎలా మారతాడు, బోధిసత్వుడు ఎలా మారి బుద్ధుడవుతాడు అనే విషయాల్ని, బౌద్ధ పిటకాల్లోని అనేక బుద్ధోపదేశాల్ని సరళంగా, తేలిగ్గా ఆబాలగోపాలానికి, చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేట్టు బౌద్ధ సిద్ధాంతాన్ని ప్రజలకు చేర్చటం కోసం పుట్టినవే జాతక కథలు. ఎందుకంటే బుద్ధుడు మహాపరినిర్వాణం పొందిన తరువాత దాదాపుగా 100 రోజులకి బౌద్ధ సాహిత్యం కూర్చబడింది. అందులో జాతక కథలు కూడా చేర్చబడ్డాయి. కొన్ని జాతక కథలు బుద్ధుడి కాలానికే ఉన్నవాటిగా ప్రచారం ఉంది. అవి ఉన్నా లేకపోయినా గాని జాతక కథల పుట్టుక క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల కంటే ముందే, అంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుంచే బౌద్ధంలో కథా సాహిత్యం ఉంది. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, బౌద్ధానికి ముందు ఉన్న సాహిత్యంలో, ముఖ్యంగా వైదిక సాహిత్యంలో, వేద సాహిత్యంలో కథా సాహిత్యం లేదు. జైన సాహిత్యంలో కూడా కథా సాహిత్యం లేదు అప్పటికి. కాబట్టి వేదంలో కూడా మంత్రాలుగా, యజస్సులుగానే చెప్పబడ్డాయి తప్పితే కథా సాహిత్యం లేదు. వేదాల్లో మనకి అక్కడక్కడ 2-3 సంఘటనలు కథా రూపంలో కనిపిస్తాయి. ఉదాహరణకి యమ, యమి అంటే యమధర్మరాజు, అతని సోదరైన యమి, వీళ్ళిద్దరి యొక్క సంభాషణ ఒక చోట ఉంది వేదంలో. అలాగే ఓర్వశీ పురూరవుల గురించి సంవాదం ఉంది. అంటే ఇవి కథలా లేవు, ఒక సంఘటనని కథారూపంలో చెప్పిన ఆనవాళ్లు మాత్రం మనకు కనిపిస్తాయి. జాతక కథల కంటే ముందు ఉన్నవి కేవలం ఇలాంటివి మాత్రమే. ఒక సంఘటనని చెప్పే విషయాలే ఉన్నాయి తప్పితే ఒక కథారూపాన్ని తీసుకున్న విషయాలు ఎక్కడా లేవు. కాబట్టి ప్రపంచ సాహిత్యంలో, మన భారతదేశంలో కాదండి, ప్రపంచ సాహిత్యంలో వచ్చిన మొట్టమొదటి కథా సాహిత్యం జాతక కథలు. బౌద్ధ సిద్ధాంతాన్ని సుబోధకం చేయటానికి, తేలిగ్గా అర్థమయ్యేట్టు చేయటానికి జరిగిన గొప్ప కృషి ఇది. ఈ కృషే ఆ తదనంతరం కథా సాహిత్యానికి, నవలా సాహిత్యానికి నాంది పలికింది. బౌద్ధ సాహిత్యంలోకి అడుగుపెట్టబోయే ముందు మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, బౌద్ధ సాహిత్యం
లిఖించబడలేదు. మొట్టమొదటిసారిగా అంటే రాయబడలేదు, లిపిలోకి మార్చబడలేదు. కేవలం చెప్పబడి దాన్నే పునరావృతం చేస్తూ బట్టి పడుతూ చెప్తూ వస్తూ వచ్చింది బౌద్ధ సాహిత్యం చాలా కాలం. వేదాలు ఏ విధంగా లిపిబద్ధం కాలేదో బౌద్ధ సాహిత్యం కూడా లిపిబద్ధం కాలేదు. త్రిపిటకాలు మొట్టమొదటిలో లిపిబద్ధం కాలేదు. బుద్ధుడు మహాపరినిర్వాణం పొందిన దాదాపుగా 3 నెలలకి అంటే 100 రోజులకి రాజగృహలో మగధరాజు అజాతశత్రు నాయకత్వంలో మహాకాశ్యపుని నిర్దేశంలో ఉపాలి ఆనందుల సారథ్యంలో మొదటి బౌద్ధ సంగీతి జరిగింది. మహాపండితులైన 500 మంది భిక్షువులు 3 నెలల కాలం పాటు కూర్చుని బుద్ధుని యొక్క సందేశాలన్నీ కూడాను విభజన చేశారు, విభాగం చేశారు. వాటిల్లో ఉపాలి వినయ పిటకానికి, ఆనందుడు సుత్త పిటకం, అభిధమ్మ పిటకాలకి సంబంధించిన విషయాల్ని మొట్టమొదటిసారిగా విభజన చేశారు. ఆ తర్వాత ఆనందుడు పొందుపరిచిన సుత్త పిటకం, అభిధమ్మ పిటకం ప్రత్యేక పిటకాలుగా మారినాయి. అంటే బౌద్ధ సాహిత్యం మొట్టమొదట 2 పిటకాలుగా ఉండి ఆ తర్వాత 3 పిటకాలుగా విభాగం చెందింది. ఆ తర్వాత బుద్ధుడు పరినిర్వాణం పొందిన 100 సంవత్సరాలకి 2వ సంగీతి వైశాలిలో వాలుకారామంలో జరిగింది. దానికి నాయకత్వం వహించిన భిక్షువు సర్వకామి, సబ్బకామి అంటారు. ఈయనెవరో తెలుసండి? బుద్ధుడికి పాయసాన్ని అందించింది సుజాత, ఆమె కుమారుడు యశుడు. ఆ యశుని శిష్యుడే ఈ సర్వకామి. ఈయన ఈ సభ జరిగే నాటికి 150 సంవత్సరాల వాడని అంటారు. అది వాస్తవమో కాదో మనకి తెలియదు. అది అయితే బౌద్ధ సాహిత్యంలో మాత్రం ఆయన దాదాపు 150-160 సంవత్సరాల వయసులో ఇది జరిగిందని చెప్పి అంటారు. ఈ 2వ సంగీతిలో కాల అశోకుని కాలంలో జరిగింది. ఇది 700 మంది భిక్షువులు కూర్చొని బౌద్ధ సాహిత్యాన్ని ఇంకా పరిపుష్టం చేశారు. ఆ తర్వాత బుద్ధ పరినిర్వాణం తర్వాత 250 సంవత్సరాలకి 3వ బౌద్ధ సంగీతి పాటలీపుత్రంలో అశోకారామంలో జరిగింది. అశోకుని నాయకత్వంలో అతని గురువు గారైన మొగ్గలిపుత్త తిస్స కాలంలో 1000 మంది భిక్షువులు కూర్చున్నారు. 9 నెలలు శ్రమించి బౌద్ధ సాహిత్యాన్ని ఇంకా పగడ్బందీగా చక్కగా పిటకాలుగా ఇతర భాగాలుగా రూపొందించారు. ఇది బౌద్ధ సాహిత్యానికి సంబంధించిన మొట్టమొదటి అడుగు. అలా వినయ పిటకం, సుత్త పిటకం, అభిధమ్మ పిటకం 3 పిటకాలుగా రూపొందించబడ్డాయి. పిటకము అంటే పెట్టె లేకపోతే బుట్ట అని అర్థం. పీఠిక, పీఠిక అనే పదాన్నే పాలీలో పిటకం అంటారు. కాబట్టి ఈ 3 పిటకాలు ఆ విధంగా రూపొందాయి. అందులో మిగిలిన పిటకాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సుత్త పిటక 5 భాగాలుగా ఉంది. అందులో మొట్టమొదటిది దీర్ఘ నికాయం, మధ్యమ నికాయం, సంయుక్త నికాయం, అంగుత్తర నికాయం, కుద్ధక నికాయం. ఈ 5 భాగాలుగా ఉంది సుత్త పిటక. దీర్ఘ నికాయం అంటే బుద్ధుడు ప్రబోధించిన అతి పెద్ద ప్రవచనాలు, ఎక్కువగా చెప్పబడిన విషయాలు, బుద్ధుని యొక్క దీర్ఘ సంభాషణలు. అవి 34 సంభాషణలతో దీర్ఘ నికాయం ఉంటుంది. ఆ తర్వాత మధ్యమ నికాయ. ఇవి మధ్యమ సంభాషణలు, మీడియంగా ఉంటాయి. మరీ పెద్దగా ఉండవు, మరీ చిన్నగా ఉండవు. ఈ మధ్యమ నికాయలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో 50, రెండో భాగంలో 50, మూడో భాగంలో 52. అంటే మొత్తం 152 ప్రబోధాలు ఉంటాయి మధ్యమ నికాయంలో. ఆ తరువాత సంయుక్త నికాయ, అంగుత్తర నికాయ, కుద్ధక నికాయ. సంయుక్త అంగుత్తర నికాయల్లో చాలా చిన్న సంభాషణలు ఉంటాయి. సంయుక్త నికాయలో 7762 ప్రబోధాలు, అంగుత్తర నికాయలో 9557 ప్రబోధాలు, సందేశాలు, సంభాషణలు ఉంటాయి. ఇకపోతే 5వదైన కుద్ధక నికాయ, దీన్నే క్షుద్రక నికాయ అంటారు. అంటే కుద్ధక అంటే చిన్న అని, అతి చిన్న నికాయం అని. ఈ నికాయంలో బుద్ధుని ధర్మోపదేశాలే కాకుండా బౌద్ధ సాహిత్యాన్ని మొత్తం ఇందులో పెట్టేశారు. ఈ కుద్ధక నికాయలో 18 పుస్తకాలు ఉంటాయి. ఒకటి
కుద్ధక పాట, రెండవది ధర్మపదం, మూడవది ఉదాన, 4 ఇతివృత్తక, 5 సుత్తనిపాత, 6 విమానవత్తు, 7 పేతవత్తు, 8 థేరగాథ, 9 థేరిగాథ, 10 జాతక కథలు, 11 నిర్దేశ, 12 పటిసంహితామగ్గ, 13 అపదాన, 14 బుద్ధవంశ, 15 చర్యాపిటక, 16 నేతి ప్రకరణ, 17 పిటకోపిదేశ, 18 మిలింద ప్రశ్న. వీటిల్లో ఈ రోజున మన తెలుగు నేల మీద ధమ్మపదం, ఉదాన, ఇతివృత్తక, సుత్తనిపాత, థేరగాథ, థేరిగాథ, అపదాన, బుద్ధవంశ, చర్యాపిటక, మిలింద ప్రశ్న, జాతక కథలు ఇవన్నీ లభిస్తున్నాయి తెలుగులో. మీరందరూ కూడాను ఈ వీడియో చివర ఒక నెంబర్ ఇస్తూ ఉంటాం మేము, ఆనంద నెంబర్ కానీ మీరు కాంటాక్ట్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ఈ సాహిత్యం అంతా కూడా మనకి తెలుగులో సులభ శైలిలో లభ్యమవుతుంది. ఇప్పుడు కుద్ధక నికాయలో ఉన్న 10వ పుస్తకమే జాతక కథలు. ఇప్పుడు మనం ఆ పిటకాల మెట్లు ఎక్కుంటూ ఈ బౌద్ధ సాహిత్య భవనంలో మనం ఉన్న జాతక కథల గదికి వచ్చేసాం. మనకు తెలుసు సాహిత్యంలో కథా సాహిత్యం యొక్క బలం, ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక పెద్ద సందేశం కంటే ఒక కథ చాలా తేలిగ్గా మనసుకు చేరుకుంటుంది, మనసుకు హత్తుకుపోతుంది. కాబట్టి ఈ కథా సాహిత్య ప్రభావం తప్పనిసరిగా ఏ సాహిత్యం మీదైనా ఉండాల్సిందే. ఈ జాతక కథల ప్రభావం బౌద్ధంపై కూడా పడింది. బౌద్ధంలో ఇతర సాహిత్యం మీద కూడా జాతక కథల ప్రభావం పడింది. ఉదాహరణకి వినయ పిటకంలో కూడా కొన్ని కథలు వచ్చి చేరినాయి. వినయానికి సంబంధించిన అంటే భిక్షు నియమావళికి సంబంధించిన కథలు కొన్ని వచ్చి వినయ పిటకంలో చేరినాయి. అలాగే చర్యాపిటకనే ఉంది, అందులో 35 జాతక కథలు ఉన్నాయి. మహాసాంఘికులకు సంబంధించింది మహావస్తు, అందులో కథా సాహిత్యం ఉంది, జాతక కథలు వెళ్ళి చేరినాయి. ఆ తర్వాత ఆర్య సూర కవి రాశారు జాతకమాల అని. దాన్ని మన బౌద్ధ మహారచయిత బోధ చైతన్య గారు చక్కగా తెలుగులోకి మార్చారు జాతకమాల. ఆ తర్వాత క్షేమేంద్రుడు రాసిన అవధాన కల్పలత, ఇది కూడా తెలుగులో లభిస్తుంది. వీటన్నిటి మీద బౌద్ధంలో ఉన్న ఇప్పుడు నేను చెప్పిన వీటన్నిటి మీద జాతక కథల ప్రభావం ఉంది. మరి బౌద్ధ సాహిత్యం మీదే జాతక కథల ప్రభావం ఉంది, ఇక వైదిక సాహిత్యం మీద లేదా అంటే నిజం చెప్పాలంటే వైదిక సాహిత్యం మీద జాతక కథల ప్రభావం ఎంత ఉంది అని చెప్పాలంటే ఒక 5-6 గంటల ఎపిసోడ్ అవుతుంది. అందుకే దాన్ని నేను చాలా క్లుప్తంగా చెప్తాను. మనకి జాతక కథల్లో కనిపించే అనేక కథలు రామాయణంలో, భారతంలో కనిపిస్తాయి. ఆ తర్వాత ఇక పంచతంత్ర, విష్ణు శర్మ గారు రాసిన పంచతంత్ర క్రీస్తు శకం 6వ శతాబ్దానికి సంబంధించింది. ఇందులో సగం పైగా కథలు జాతక కథలే. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని చెప్పుకోక తప్పదు. కథలో మధ్యలో పిట్ట కథలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని చెప్పుకోవాల్సిందే. ఈ మధ్య నరసింహం అనే వ్యక్తి ఏదో పత్రికలో జాతక కథల మీద విమర్శ రాసుకుంటూ వచ్చాడు. ఆ విమర్శ చదివిన వాళ్ళకి, జాతక కథల గురించి తెలిసిన వాళ్ళకి కడుపుబ్బా నవ్వుకుంటారు. అంత చక్కని హాస్యభరితమైన విమర్శ చేశాడు ఆయన. మొత్తం ఆయన చేసిన విమర్శ అంతా కూడా చాలా హాస్యభరితమైన విమర్శ. ఏమిటంటే మర్చుకోకూడదు చెప్తాను నేను. ఆయన ఏం చెప్పాడంటే పంచతంత్రం నుంచి జాతక కథలు తీసుకున్నారని చెప్పాడు ఆయన. బౌద్ధ కథలు ఏమున్నవి, అనేక సాహిత్యాలను తీసుకున్నారు, అందులో పంచతంత్రం నుంచి కొన్ని కథలు తీసుకుని జాతక కథలుగా చెప్పుకుంటున్నారు బౌద్ధులు అని చెప్పాడు. అందుకే అది హాస్య విమర్శ అని చెప్పింది. పంచతంత్రం ఎప్పటిదండి? క్రీస్తు శకం 6వ శతాబ్దం నాడు విష్ణు శర్మ రాసింది. జాతక కథలు ఎప్పుడండి? క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నాటివి. అంటే దానికి దీనికి 1000 సంవత్సరాల తేడా ఉంది. పంచతంత్ర కంటే 1000 సంవత్సరాల పూర్వం కథలు జాతక కథలు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, పంచతంత్రం నుంచి జాతక కథలు తీసుకున్నారో, జాతక కథల నుంచి పంచతంత్రం తీసుకున్నారో. అందుకనే ఈయనని హాస్య విమర్శకుడు అంది. ఆయన వదిలేద్దాం. ఎలా ఉంటుందంటే, నేను కొన్ని దినపత్రికలకి బౌద్ధ కథల్ని ప్రతి వారం రాస్తూ ఉంటాను. అందులో ఒక కథ చదివిన ఆ సంబంధిత ఎడిటర్ గారు నాకు ఫోన్ చేసి, సార్ ఇది రామకృష్ణ పరమహంస గారు చెప్పిన కథ కదా అని అన్నారు ఆయన. నేనేం చెప్పానంటే, సార్ రామకృష్ణ పరమహంస గారు చెప్పారో లేదో నాకు తెలియదు,
ఇది మాత్రం బౌద్ధ జాతక కథల్లో ఉంది. బౌద్ధ జాతక కథ క్రీస్తు పూర్వం 6-5 శతాబ్దాల కాలం నాటివి. రామకృష్ణ పరమహంస గారు నిన్నటి మొన్నటి వారు. ఎవరి కథను ఎవరు చెప్పారో మీరు నిర్ణయించుకుని ప్రచురించండి సార్ అని చెప్పాను. ఆయన నవ్వి, లేదండి గున్నే చిన్న క్లారిఫికేషన్ కోసం అడిగాను, నేను తప్పనిసరిగా ప్రచురిస్తున్నామని చెప్పని ప్రచురించారు. ఆ తర్వాత ఆయన ఆశ్చర్యపోయారు. ఈ కథలు చాలా చూసి, ఏమిటండి బుద్ధుని యొక్క జాతక కథల్ని ఇంతమంది తమ కథలుగా చెప్పుకున్నారు అని చెప్పని ఆయనే అన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనకు ముందు తెలిసినవి కాబట్టి అవి చరిత్రలో ముందుగా రాయబడినవి కాదు. దీనికి ఒక చక్కని ఉదాహరణ మీకు చెప్పాలి, తప్పనిసరిగా చెప్పాలి. ఇక్కడ మనం మరో పెట్ట కథ కూడా చెప్పుకోవాలి. అదే మా చిన్న పాప శ్రీశ్రీ గురించి. ఇప్పుడు మన యూట్యూబ్లో వీడియోలు తీస్తుంది, ఎడిటింగ్ చేస్తున్న అమ్మాయే మా చిన్న పాప. ఆ అమ్మాయి చిన్నప్పుడు చిరంజీవి అభిమాని. కాబట్టి మన భారతదేశంలో సాంప్రదాయం ఉంది కదా, తండ్రికి అభిమాని అయితే వాళ్ళు కొడుకులకు కూడా అభిమానులు అయిపోతారు. కాబట్టి ఈ అమ్మాయి చిరంజీవి అభిమాని కాబట్టి వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్కు కూడా అభిమాని అయిపోయింది. 2009-10 సంవత్సరాల్లో మగధీర అనే సినిమా వచ్చింది. ఈ అమ్మాయి ఆ సినిమా చూసింది. ఎట్లాగూ చిరంజీవి అభిమాని కాబట్టి ఆ సినిమా చాలా బాగుందని గొడవ చేసి నాతో కూడా చూపించింది. ఆ తర్వాత నేను ఆ అమ్మాయికి జాకీ చాన్ 2005లో తీసిన ది మిత్ అనే సినిమా చూపించగానే అమ్మాయి ఏమందంటే, మగధీర సినిమా చూసి జాకీ చాన్ కాపీ కొట్టాడని చెప్పాను. జాకీ చాన్ పడదేది 2005. ఆ తర్వాత 5 ఏళ్లకి తెలుగులో మగధీర సినిమా తీశారు. దాదాపు ది మిత్ సినిమానే మగధీర సినిమా, పెద్దగా తేడా ఏ ఉండదు, రీమేక్ లాంటి సినిమా అది. కానీ ఈ అమ్మాయి ముందు తెలుగు సినిమా చూడటం వల్ల, తర్వాత ఇంగ్లీష్ సినిమా చూడటం వల్ల తెలుగు సినిమానే కాపీ కొట్టారు ఇంగ్లీష్ వాళ్ళు అని చెప్పి కామెంట్ చేశారు. బౌద్ధ సాహిత్యంలో అందరూ చేస్తున్న కామెంట్ ఇలాంటిదే. మనమందరూ ముందుగా రామాయణాలు, భారతాలు, పంచతంత్ర, ఇతర సాహిత్యాలు, అరేబియన్ నైట్స్, ఇంకా ప్రపంచంలో అనేక కథా సాహిత్యాలు తెలుసుకుని ఉండటం వల్ల, కాలం చేసిన మాయాజాలంలో బౌద్ధాన్ని చదవలేకపోవటం వల్ల, ఆలస్యంగా తెలుసుకోవటం వల్ల మనమందరం ఏమనుకుంటున్నామంటే ఈ ధర్మ ప్రచారకులు చెప్పిన కథలన్నీ వాళ్ళ సొంతం అనుకుంటున్నాం. కాదండి, 100-90 కథలు బౌద్ధ జాతక కథల నుంచి తీసుకున్నవే. కానీ మనం ముందుగా ఈ వైదిక సాహిత్యాన్ని, ప్రపంచ సాహిత్యాన్ని తెలిసి ఉండటం వల్ల వాటి నుంచి జాతక కథలు వచ్చినాయి అనే భ్రమలో ఉన్నాం. మా చిన్న పాప 10 ఏళ్ల వయసులో ఎలాంటి భ్రమలో ఉందో, జాతక కథల గురించి విమర్శించిన పొల నరసింహం గారు కూడా మా చిన్న పాప లాంటి వాడే. కాబట్టి ఆయన మీద మనం పెద్దగా విసుగు పడవలసిన పని ఏమీ లేదు. మా పాప స్థాయి ఎలాంటిదో పొల నరసింహం గారి స్థాయి కూడా అలాంటిదే. తెలియకపోవటం వల్ల అలా రాసి ఉంటారు. తెలిస్తే మాత్రం తప్పనిసరిగా రాసి ఉండేవారు కాదని మనం భావించాలి. రామాయణ భారతాల్లోనే కాకుండా, పంచతంత్రలోనే కాకుండా హితోపదేశం అని ఒక కథా సాహిత్య గ్రంథం ఉంది. దాన్ని నారాయణ పండితులు వారు రాశారు. అలాగే కథా సరిత్సాగరం ఉంది సోమదేవుడిది. అలాగే దండి మహాకవి రాసిన దశకుమార చరిత్ర ఉంది. వీటన్నిటిలో కూడా జాతక కథలు ఉన్నవి, జాతక కథల ప్రభావం ఉంది. ఇక మహాకవి కాళిదాసు విరచించిన అభిజ్ఞాన శాకుంతలం అనేది మనం గతంలో ఒక ఎపిసోడ్ కూడా చేశాం. కట్టహారి జాతక కథనే అభిజ్ఞాన శాకుంతలంగా మలిచారు కాళిదాసు అని. ఇలా వైదిక సాహిత్యంలో, భారతీయ సాహిత్యంలో జాతక కథ ప్రభావం పడని సాహిత్యం అంటూ ఏమీ లేదు. అలాంటి మహోన్నతమైన కథలు జాతక కథలు. జాతక కథల ప్రభావం ఒక్క భారతీయ సాహిత్యంలోనే కాదండి, ప్రపంచంలో అన్ని సాహిత్యాల మీద పడింది. జాతక కథల యొక్క పొడచూపని సాహిత్యం ఈ భూగోళం మీద ఏ దేశంలోనూ లేదు. మచ్చుకు 2 విషయాలు చెప్పుకుందాం. క్రైస్తవ సాహిత్యంలో క్రీస్తు శకం 8వ శతాబ్దంలో బాగ్దాదును పరిపాలించిన ఖలీఫా ఆస్థానంలో సెయింట్ జాన్ అనే వ్యక్తి పండితుడు ఉండేవాడు. ఆయన రాజుల కథల్ని రాస్తూ దానికి నమూనాగా జాతక కథలకి ఆచార్య బుద్ధఘోషుడు రాసిన నిదాన కథని ఆధారంగా తన రచన సాగించాడు. అలాగే సెయింట్ బర్లాం అనే ఒక క్రైస్తవ రచయిత
తన కథా సాహిత్యంలో చాలా కథల్ని, జాతక కథల్ని తీసుకున్నాడు. ఇంకా ఆ కథల పేర్లే జొసాఫెట్ అని చెప్పని ఒక పదం వాడాడు. జొసాఫెట్ అంటే బోధిసత్వ అని అర్థం. బోధిసత్వుడు అంటే జాతక కథల్లో ఉండేది బోధిసత్వుడే. బోధిసత్వుని కథలే జాతక కథలు కాబట్టి ఆయన ఆ పదాన్ని, బోధిసత్వం అనే పదాన్ని తన భాషలోకి మార్చుకుని జొసాఫెట్ అని చెప్పని రాశాడు ఆయన. ఇంకా పర్షియా, అరేబియన్ నైట్స్ కథల్లో, అక్కడున్న కథా సాహిత్యంలో పాత్రలు కూడా జాతక కథల నుంచే తీసుకున్నారు. కలిలగ్, దమనగ్ అనే 2 పాత్రలు ఉంటాయి అరేబియన్ నైట్స్ కథల్లో. కలిలగ్ అంటే కరటకుడు, దమనగ్ అంటే దమనకుడు. ఈ 2 జాతక కథల్లో ఉన్న నక్కల పేర్లు. ఆ తర్వాత ఇవే పేర్లు పంచతంత్రంలో కూడా తీసుకున్నాడు విష్ణు శర్మ. ఇక గ్రీక్ వాళ్ళ యొక్క యూసఫ్ కథలు ఉన్నాయండి. యూసఫ్ కథలు ఈ రోజు తెలుగులోకి వచ్చినాయి, అందుబాటులో ఉన్నాయి. అందులో చాలా జాతక కథలు ఉన్నాయి. రోమన్ కథల్లో జాతక కథలు ఉన్నాయి. సింధుబాద్ సాహస యాత్రలో చాలా జాతక కథలు ఉన్నాయి. ఇంకా బొకాసియా, చాసర్, స్పెన్సర్, షేక్స్పియర్ ఇలాంటి మహామహా ఆంగ్ల కవులందరూ కూడాను చాలా జాతక కథలను తీసుకున్నారు. ఉదాహరణకి మత్సుకి షేక్స్పియర్ కథల్లో చాలా ప్రసిద్ధి పొందిన నాటకాల్లో మర్చెంట్ ఆఫ్ వెనిస్ ఒకటి. మీరు ఆశ్చర్యపోతారు. ఈ మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనేది కుటవాణిజ జాతకం. కుటవాణిజ అంటే మోసగాడైన వ్యాపారి జాతకం. ఇది 218వ జాతక కథ. ఈ కథని యథాతథంగా షేక్స్పియర్ తీసుకుని మర్చెంట్ ఆఫ్ వెనిస్ రాశాడు. మనందరికీ తెలుసు, ఒక వ్యాపారి వెళుతూ అతని దగ్గర ఉన్న ఇనుప చువ్వల్ని అతని ఆధీనంలో ఉంచి పెడతాడు. ఇతను తిరిగి వచ్చేలోపు ఈ వ్యాపారి ఏం చేస్తాడంటే మొత్తం అమ్మేసుకుంటాడు. అతను వచ్చాడు, ఈ మిత్రమా ఏవి నా ఇనుప పోసాలు అని చెప్పి అడుగుతాడు. అయ్యో మిత్రమా, ఎంత ఘోరం జరిగిపోయిందయ్యా, ఎలుకలు పడి నీ ఇనుప రాడ్లు మొత్తం తినేసినవి అని చెప్పి చెబుతాడు. ఓహో, ఎలుకలు ఇనుప చువ్వల్ని తినేసినవా? సరే కానీ తింటే తినేవే మిత్రమా, ఏం చేద్దాం, నువ్వైనా ఏం చేస్తావు అని చెప్పని అప్పటికి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయి ఒక మిత్రుడి యొక్క సలహా తీసుకుని, అంటే ఒక న్యాయవాదైన మిత్రుడి యొక్క సలహా తీసుకుని, ఒక రోజున అతని పిల్లవాడిని ఎవడైతే మోసం చేశాడో, మోసం చేసిన పిల్లవాడిని నదీ తీరానికి స్నానానికి తీసుకువెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకెళ్లి తన ఇంట్లో దాచేసి ఒక్కడే తిరిగి వస్తాడు. ఏడి నా బిడ్డ అంటే, అయ్యో మిత్రమా, నీ పిల్లవాడిని ఒడ్డున కూర్చోబెట్టి నేను నదిలోకి స్నానం దిగాను, ఇంతలోకి గ్రద్ద వచ్చి మీ అబ్బాయిని తీసుకుపోయింది అని చెప్పి చెప్తాడు. నువ్వు అబద్ధం చెబుతున్నావు, గ్రద్ద ఎక్కడైనా పిల్లవాడిని తీసుకువెళ్తుందా? నువ్వు మోసగాడివి, నా బిడ్డను ఏదో చేసేవని చెప్పని అప్పుడు అతను న్యాయస్థానానికి వెళ్తాడు. నా బిడ్డని ఇతను చంపి అబద్ధం చెబుతున్నాడు, గద్ద తీసుకుపోయింది అంటున్నారు, గద్ద ఎక్కడైనా తీసుకుపోతుందా అని అడుగుతాడు. అప్పుడు ఈ మిత్రుడు ఏమంటాడంటే, మంత్రి గారు, ఎలుకలు ఇనుమును తినగాలేంది గద్ద పిల్లవాడిని తీసుకెళ్ళదా అని అడుగుతాడు. అప్పుడు న్యాయాధికారి కూడా, అవును కదా, ఎలుకలు వచ్చి ఇనుమును తినేసినాయి, అది నమ్మాం కదా, కాబట్టి గద్ద వచ్చి పిల్లవాడిని తీసుకువెళ్ళింది కూడా నమ్మాల్సిందే అని న్యాయం చెబుతాడు. అప్పుడు తన తప్పు ఒప్పుకుని క్షమించమని వేడుకుని ఆ ధనాన్ని తన మిత్రుడికి ఇస్తాడు. ఇది కుటవాణిజుడు అంటే కుట అంటే కుటిల, కుటిల వాణిజుడు అంటే మోసకారైన వ్యాపారి. ఈ కథ 218వ జాతక కథ ఇది. దీన్ని షేక్స్పియర్ యథాతథంగా అద్భుతమైన నాటకంగా మలిచారు. అంటే ప్రపంచంలో జాతక కథల యొక్క స్పర్శ తాకని సాహిత్యం అంటూ లేదు. అలాంటి గొప్పవి బౌద్ధ జాతక కథలు. మచ్చుకు కొన్ని చూద్దాం. పంచతంత్రలో సంధిపేద జాతకం అని ఉంది. ఎద్దు సింహం స్నేహితులుగా ఉంటవి. ఈ రెండింటి మధ్య తగాద పెట్టి ఎద్దును చంపించి దాని మాంసాన్ని తింటుంది నక్క. ఇది మిత్రభేదం. ఇది 349వ జాతక కథ పంచతంత్రంలో ఉంది. ఇలా పంచతంత్రంలో కథలన్నీ చెప్పుకుంటూ వెళితే దాదాపు సగం పంచతంత్ర కథలు జాతక కథలే. ఇంకా దశరథుడు బాణం తీసుకుని ఒక ముని బాలకుణ్ణి కొడతాడు. ఇది శ్రావణ కుమారుని కథ. శ్రావణ కుమారుడు కడవతో నదిలో నీళ్లు ముంచుతుంటే బుడబుడ బుడబని శబ్దం వస్తుంది. దశరథుడు ఏమనుకుంటాడు, ఏనుగు తొండంతో నీళ్లు తాగుతుంది అనుకుని శబ్దభేది ఉంది ఆయనకి. శబ్దాన్ని విని ఆ శబ్దం వచ్చిన దిశగా బాణం వేసి కొట్టగలడు. వేసి బాణం వేసి కొడతాడు. శ్రావణ కుమారుడు
మరణిస్తాడు. ఇది రామాయణంలోని కథ. ఇది సుమంగళ జాతకం అని 420వ కథ, బౌద్ధ జాతక కథ. ఇక్కడ బౌద్ధ జాతక కథలో ముఖ్యమైన విశేషం ఏంటంటే దృశ్య ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణమే ప్రమాణం గాని శబ్ద ప్రమాణం కాదు. మోసపోతాం. శబ్ద ప్రమాణాన్ని నమ్మితే అది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. కాబట్టి శబ్ద ప్రమాణం మీద నిలబడి మనం విషయాల్ని నిర్ధారించకూడదు అని చెప్పే విషయం ఇది. ఈ కథలో కూడా రాజుగారు శబ్దాన్ని వినే మునిబాలకుని చంపేస్తాడు జాతక కథలో. ఇంకా ధూమకారి జాతకం అని, శుక్ల జాతకం అని, ఇలాంటి చాలా జాతక కథలు ఉన్నాయి. ఆ కథలు వింటే మనకు వెంటనే రామాయణం, మహాభారతాలు, యక్ష ప్రశ్నలు ఇవన్నీ గుర్తుకొస్తాయి. యక్ష ప్రశ్నలు కూడా జాతక కథల్లో ఉన్నాయి. ఇవి కాదండి, అసలు మనం ఆశ్చర్యపోయే విషయం శ్రీకృష్ణుడు కుచేలుడు. ఇది మహా అశ్వారోహ జాతకం 302. ధనవంతుడైన రాజు, నిరుపేదైన ఒక వ్యక్తి, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి స్నేహం ఉంటుంది అనేది మహా అశ్వారోహ జాతకంలో మనకు కనిపిస్తుంది. ఇంకా మీకు విచిత్రమైన 2 కథలు చెప్తాను. మీరు జగదేక వీరుని కథ సినిమా చూసుంటారు, విజయవారిది. ఆ కథకి ప్రధానమైన భూమిక కక్కారు జాతకం. అది 326వ కథ. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, వీరకంకణం అని ఒక సినిమా వచ్చింది. ఎన్టీ రామారావు, జగ్గయ్య గారు నటించారు ఆ సినిమాలో. అందులో భార్యను చంపాలనే ఉద్దేశంతో భర్త ఆమెని కొండ శిఖరం మీదకి తీసుకువెళ్ళి నెట్టేయాలనుకుంటాడు. అక్కడి నుంచి చెప్తాడు, నిన్ను వదిలించుకుని, ఈ భార్య మంత్రి కుమారి, నిన్ను వదిలించుకుని రాకుమారిని వివాహం చేసుకోబోతున్నాను నేను. అందుకని చెప్పి తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న మంత్రి కుమారినే చంపటం కోసం ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు అది ఏముంటుందంటే, ఆఖరి క్షణంలో నన్ను దైవాన్ని ప్రార్థించుకోనేవ్వండి అంటుంది. తప్పనిసరిగా ప్రార్థించుకోమంటాడు ఆయన. నాకు పతియే ప్రత్యక్ష దైవం, మీరే నాకు దైవం, కాబట్టి మిమ్మల్నే నేను ప్రార్థించుకుంటాను అని చెప్పని ఆ భర్త చుట్టూ తిరుగుతూ ఆమె భర్తను నెట్టేస్తుంది. అది జమున పాత్ర, భర్త జగ్గయ్య పాత్ర. ఈ సినిమా పూర్తిగా 2 జాతక కథల నుంచి తీసుకున్నారు. ఒకటి 318వ జాతకం కణవేర జాతకం, 419వ జాతకం సులసా జాతకం. ఈ సులస అనేదే జమున పాత్ర ఆ సినిమాలో. అసలు ఏమి మార్పులు చేర్పులు లేకుండా కొద్దిగా సినిమా ట్రిక్స్ ఉపయోగించి ఆ స్క్రీన్ ప్లేలో కొద్దిగా మార్పులు చేసి ఈ 2 కథలతో వీరకంకణం అనే సినిమా తీశారు. ఈ వీరకంకణం భారతదేశంలో అన్ని భాషల్లో వచ్చింది, చాలా గొప్పగా కూడా ఆడింది. ఇంకా మనం తరచి చూస్తే పాత సినిమాల్లో చాలా కథలు జాతక కథలకు సంబంధించినవే. ఆ రోజుల్లో ఈ జాతక కథలు చందమామ పత్రికలో వచ్చేవి. ఆ కథల్ని చదివి వాటి నుంచి సన్నివేశాలు సృష్టించుకుని విజయ సంస్థ వాళ్ళు చాలా సినిమాలు తీశారు. ఎందుకంటే పత్రిక కూడా వాళ్ళదే. కాబట్టి ఈ రోజున మనం చెప్పుకునే పాత సినిమాల్లో అద్భుతమైన జానపద కథలన్నింటిలో జాతక కథల యొక్క ప్రభావం ఉంటుంది. ఇంత ప్రభావాన్ని వేసిన జాతక కథలు. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే ఇవన్నీ జాతక కథలని మనకు తెలియదు. కారణం, ఈ దేశ చరిత్రలో 1000 సంవత్సరాల కాలం నుంచి బౌద్ధం వెనకబడిపోవటమే కారణం. కానీ ఇప్పుడే మరలా బౌద్ధం పుంజుకుని ముందుకొస్తుంది. ఈ కథా సాహిత్యాన్ని, బౌద్ధ సాహిత్యాన్ని భారతదేశంలో అన్ని భాషల్లోకి తర్జుమా కాబడుతుంది. ముఖ్యంగా మన తెలుగు నేల మీద మాన్యశ్రీ చెన్నూరి ఆంజనేయ రెడ్డి గారి యొక్క సారథ్యంలో జాతక కథలు, ఇతర బౌద్ధ సాహిత్యం సులభమైన భాషలో యథాతథంగా తీసుకురాబడుతున్నాయి. మహాబోధి వాళ్ళు వీటిని ప్రచురిస్తున్నారు. ధర్మదీపం వారి పుస్తకాల షాప్ అయిన ఆర్ట్స్ అండ్ లెటర్స్ బుక్ షాపులో ఇవి దొరుకుతాయి. లేక సికింద్రాబాదులోని మహేంద్ర హిల్స్ పైన ఉన్న మహాబోధి బుద్ధ విహారంలో కూడా లభిస్తాయి. అతి త్వరలో ఆంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం, మంగళగిరి, కాకినాడ ఈ ప్రాంతాల్లో కూడా ఈ సాహిత్యం అతి త్వరలో మీకు అందుబాటులోకి రాబోతుంది. జాతక కథలకు సంబంధించిన నాంది ఇది.
అలాంటి గొప్ప సాహిత్యాన్ని అందించిన బౌద్ధానికి, ఆనాటి బౌద్ధ భిక్షువులకి శిరస్సు వంచి నమస్కరించాలి. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఆ సాహిత్యంలోని ఇంకా లోతుల్ని, అసలు జాతక కథ అంటే ఏమిటి, అందులో ఏ అంశాలు ఉంటాయి, ఎలా రాయబడి ఉన్నవి, ఆ కథనం ఏ విధంగా ఉంటుంది, ఎంత రమణీయంగా సాగుతుంది కథనం, అందులోని పాత్రలు ఏమిటి, బోధిసత్వుడు రకరకాల అవతారాల్లో ఇవి సాధించాడని చెబుతారు. అసలు అవతారాలు ఉన్నవా? చాలా మంది బౌద్ధ సాహిత్యం అనగానే జాతక కథల పేరు చెప్పి జన్మలున్నవా, పునర్జన్మలు ఉన్నవా, జాతక కథలు అంటే జన్మకు సంబంధించిన కథలు కదా, బౌద్ధం పునర్జన్మను నమ్ముతుందా అని ప్రశ్నలను కురిపిస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానం వచ్చే అధ్యాయంలో చూద్దాం. అందరికీ బుద్ధ వందనాలు.